మహాపరిశుద్ధ యేసయ్య, కృపా కనికరం కలిగిన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తుతులు తండ్రి. ఈ సాయంకాల సమయమందు ప్రభా నాయన చిన్నమందగా కూడి ప్రభా నీ వాక్యాన్ని వినుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. వాక్యమై ఉన్న దేవుడు నువ్వు గనుక తండ్రి నాయన మాతో శుద్ధిగా మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని, పరిశుద్ధాత్ముడా నన్ను మరుపు చేసి అయా జీవం కలిగిన మాటలు నాకును మా ప్రియ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. చక్కటి అవకాశాన్ని మీరు ఇచ్చారు. మరి ఒకసారి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సో ఈరోజు వాక్యంలో ప్రాముఖ్యముగా, ఎందుకంటే మనము అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి రాకడ కొరకు మనం సిద్ధపడిన వారిగా మనం ఉండాలి. దేవుడి యొక్క జ్ఞానము కలిగిన వారుగాను, మరి దేవుడు వాక్య ప్రత్యక్షత కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యముగా ఈ అంత్య దినాల్లో కొన్ని విషయాలు సంఘానికి హెచ్చరికగా తెలియజేస్తున్నాడు. పాత నిబంధన అనేది ఇట్ ఈస్ ఎ షాడో ఆఫ్ ఎ న్యూ టెస్టిమెంట్. అంటే క్రొత్త నిబంధనకి అదొక నీడ లాంటిది, కానీ ద రియాలిటీ ఈస్ ద న్యూ టెస్టిమెంట్. అండ్ క్రొత్త నిబంధన అంత మాత్రమే కాదు, కానీ ద రియల్ గాడ్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారు మాత్రమే పరలోకానికి చేరడానికి ఒక మార్గము గాను, ఒక మీడియేటర్ గాను, సో ఒక ఛానల్ గాను దేవాది దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు పంపించాడు. సో ఈ దినాలలో మనము జ్ఞానము కలిగిన వారమై, బుద్ధి కలిగిన వారమై, సో సిద్ధపడిన కన్నికలుగా మనం సిద్ధపడదాం. దేవుని వాక్యమందు మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమునందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఈ తరము వారి వలన విసిగి ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోవచ్చున్నారన్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పుకుని. సో ప్రాముఖ్యంగా పరలోకాన్ని వెళ్ళకుండా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యముగా అడ్డుపడే కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానిద్దాం. ఎందుకంటే మన పితరుల నుంచి మనం ఒక చక్కటి పాఠాన్ని నేర్చుకుంటూ అవి మనం చేయకుండా దానిని ఓవర్కమ్ చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము సిద్ధపడదామండి. లేఖన భాగం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసిన మాట, మరియు పరిశుద్ధ ఆత్మ ఇట్లు చెప్పుచున్నాడు. హోలీ స్పిరిట్ టీచింగ్ విత్ us. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో సర్వ సత్యములోనికి నడిపించేది హోలీ స్పిరిట్. తండ్రి ఏ ప్రణాళికైతే కలిగి ఉన్నాడో, తండ్రి యొక్క అల్లా ధర్మశాస్త్రం కానీ అదంతా యూదులకు ఇచ్చి తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుని యేసుని పంపించి, సో ఈ లోకాన అందరి పాపాల నిమిత్తము కల్వరి శిలువలో ప్రాణాన్ని అప్పగించి తన పరిశుద్ధ రక్తం ద్వారా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా యేసుక్రీస్తు ప్రభువారు చేశారండి. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం నుంచి విడిచి తండ్రి యొద్దకు వెళ్తున్నప్పుడు ఒక మాట చెబుతారు. తన శిష్యులతో అంటారు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టట్లేదు, కానీ నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. హీఈస్ ఏ కంఫర్టర్, హీఈస్ ఏ కౌన్సిలర్, హీఈస్ ఏ హెల్పర్. దట్ ఈస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మీకు పంపిస్తున్నాను. అందుకనే ఈ దినాలలో విశ్వాసము నుంచి కానీ, లేకపోతే పరిశుద్ధత నుంచి కానీ, లేకపోతే ఆ విధేయత నుంచి కానీ మనం తొలగిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఖచ్చితంగా కావాలండి ఈ దినాలలో. పరిశుద్ధాత్మ, అందుకనే ఆత్మ నింపుదల అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఆత్మ చేత నడిపింపబడాలి. బైబిల్ చెబుతుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఎందరైతే
దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు లేకపోతే కుమార్తెలు అనబడతారు. If you are not leading by the Holy Spirit, you are not the child of the God, children of the God. So we should be aware of that. That is why we should ask again and again and again to receive the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి మనము ఏ రీతిగా ఎడతెగక ప్రార్థించే వారిగా మనము ఉండాలి. సో ఈ అంత్య దినాల్లో సర్వసత్యములోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు ఈ మాటలు సంఘానికి చెబుతున్నాడు. ఈ హెబ్రీలు పౌలు రాసినప్పటికీ పౌలని గ్యారంటీగా చెప్పరు, కానీ పౌలు అయినప్పటికీ కూడా ఏంటంటే హోలీ స్పిరిట్ టీచ్ చేస్తున్నారు. ఏమని టీచ్ చేస్తున్నారంటే, నేడు మీరు ఆయన శబ్దములు వినిన ఎడల ఓకే, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. మీ హృదయములను కఠినపరచుకొనుడి. అర్థమైందా? మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఎందుకంటే కఠిన హృదయం అనేది చాలా డేంజరస్. ప్రాముఖ్యంగా ఈ పోర్షన్ లో 3 విషయాలు. If I have time, I will teach. Otherwise, at least I will complete 1 or 2 things. ఈ 3 విషయాలు ఏమిటి? ఈ 3 మనకి పరలోకానికి వెళ్లకుండా అడ్డుగా, వాగ్దాన దేశమైనటువంటి ఆ పరలోకానికి వెళ్లకుండా అడ్డుగా ఉండే ఈ 3 విషయాలు. ఒకప్పుడు మీ పితరులు ఈ 3 విషయాల్లో తప్పిపోయారు. వారు వాగ్దాన దేశమైన కానాను స్వతంత్రించుకోలేరు. కాబట్టి మీరు ఈ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయమై మీరేంటంటే జాగ్రత్త పడి వాటిని జయించుకునే బిడ్డలుగా మీరు ఉండాలి. లేకపోతే యు మే లూజ్ యువర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. పరలోకంలో నీ యొక్క ఆ వారసత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ 3 విషయాల గురించి ఈ రోజు ధ్యానిద్దామండి. 1, కఠిన హృదయం. 2వది కనుక మనం చూసినట్లయితే అన్బిలీఫ్, అపనమ్మకం. 3వది కనుక చూసినట్లయితే డిస్ఒబీడియన్స్, అవిధేయత. ఈ 3 కూడా చాలా ఇబ్బంది పెట్టే రీతిగా ఉంటుంది. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క కృపను, దేవుడి యొక్క బలాన్ని, దేవుడి యొక్క ఆ ప్రొవిజన్ ని 40 సంవత్సరాలు చూసి కూడా ఈ కఠిన హృదయులై, అపనమ్మకం కలిగిన వారై, అవిధేయత కలిగిన వారై కానాను దేశంలో ఒక్క పర్సన్ కూడా వెళ్ళలేదండి. ఎవరైతే బిలో 18 ఇయర్స్ ఉన్నారో వారు మాత్రమే వెళ్ళారంట. కానీ అబో 18 ఇయర్స్ ఉన్న ఒక్క పర్సన్ కూడా వాగ్దాన దేశమైన కానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఆకుల్లాగా అరణ్యమందు రాలిపోయారని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఎందుకంటే ఒక లోకమంతా సంపాదించుకొని పరలోకాన్ని కోల్పోయినట్లయితే ఏమిటి ప్రయోజనం? మన భక్తి కానీ, మన ప్రార్థనా జీవితం కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా మనము ఆ నిత్య వారసత్వాన్ని, పరలోక రాజ్యాన్ని కోల్పోయినట్లయితే ఉపయోగం లేదు కదా. ఈ విషయాల్లో జాగ్రత్త పడదాము. సో 1 చూద్దాం. కఠిన హృదయం. దిస్ ఈస్ హార్డ్ అండ్ హార్ట్. కఠిన హృదయం ఇది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అందరూ అనుకుంటారు నాకు కఠిన హృదయం లేదండి అని అనుకుంటారు, కానీ నో, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ హృదయం ఉంటుంది. మనం ఈ కఠిన హృదయాన్ని కనుక గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఫరో, పాత నిబంధనలో ఫరో ఎక్కువగా ఫరో కఠినమాయను, కఠిన హృదయం కలిగిన వాడాయనని మనము నిర్గమాకాండంలో ఎక్కువగా ఈ మాట చూస్తాం. ఫరో 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 దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచెను అని. దేవుడు కఠినపరచటం కాదులే కానీ తన వ్యక్తిగత క్యారెక్టర్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ రీతిగా చేస్తాడు. అంతేగాని దేవుడు కఠినపరచటం కాదు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, కలిగిన వానికి సమృద్ధిగా ఇవ్వబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును. అర్థమవుతుందండి? కలిగిన వానికి సమృద్ధిగా ఇంకా దేవుడు యాడ్ చేస్తాడంటే నీకు ఎంతో కొంత మంచి హృదయం కలిగి, మంచి నేల కలిగి, దేవుడు వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి నేలగా, మంచి హృదయంగా నీ హృదయం ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఇంకా విషయాలు పరిచి నీలో కాస్త కోస్తున్నటువంటి ఆ రాళ్ళని, రప్పలని, ఆ కఠినంగా ఉన్న మొత్తాన్ని కూడా తీసివేసి మెత్తటి మాంస హృదయాన్ని ఇస్తాడు. ఒకవేళ నీవు కఠిన హృదయం ఎక్కువ కలిగి ఉన్నావంటే దేవుడు ఏంటంటే ఇంకా కఠినం చేస్తాడు. అది దాని మీనింగ్. అందుకని ఫరోని యెహోవా కఠిన పరిచయం అని ఉంటుంది, కానీ వాస్తవానికి దేవుడు కాదండి. ఎందుకంటే ఫరో ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ ద హార్డ్ అండ్ హార్ట్.
దేవుడు మాట అంటే నిర్లక్ష్యము, దేవుడు వాక్యం అంటే విశ్వాసం లేక, యెహోవా ఎవరు అని మోషేతో చాలా తర్కిస్తాడు. చాలా విధంగా ఏంటంటే అంటాడు, మీ దేవుడు ఎవరు, అది ఇదని మాట్లాడతాడు. కానీ దేవుడి యొక్క శక్తిని చూసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని చక్కగా మీ దేవుడిని ఆరాధించుకోవడానికి మీరు వెళ్ళండి అని చెప్తారు. సో ఈ కఠిన హృదయం అనేది చాలా ప్రాబ్లం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధనలో కూడా చాలా సార్లు ఈ కఠిన హృదయం గురించి చెప్తా ఉంటారు. కఠిన హృదయము, అన్బిలీఫ్, ఈ రెండు ఉండటం వల్ల దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే డిస్ఒబీడియన్స్. నువ్వు ఎప్పుడైతే కఠిన హృదయం కలిగి ఉంటావో అప్పుడు అపనమ్మకం కలిగి ఉంటావు. కఠిన హృదయం అపనమ్మకం కలిగి ఉన్నట్లయితే అవిధేయత కలిగి ఉంటావు. మరలా చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు కఠిన హృదయం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు అపనమ్మకాన్ని కలిగి ఉంటావు. కఠిన హృదయం అపనమ్మకం కలిగి ఉన్నప్పుడు నీవు ఆటోమేటిక్ గా అవిధేయతను కలిగి ఉంటావు. విధేయత చూపించవు దేవుడికి. సో ఈ కఠిన హృదయాన్ని ఈ రోజు వాక్యం ద్వారా కోకటి వేలతో కూడా పెకిలించి వేసుకున్నాము. ఈ అపనమ్మకము గాని, అవిధేయత గాని కోకటి వేలతో సహా చిన్న వేరు కూడా మొలిచే రీతికి మన హృదయాల్లో ఉండకూడదు. అందుకనే దావీదు ఏమంటాడో తెలుసా అండి? దావీదు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. బైబిల్ చెప్తుంది దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడు అని. అటువంటి దావీదే ఏమంటాడో తెలుసా? దేవా, నాకు మెత్తటి మాంసపు హృదయాన్ని దయచేయి. నాలో నీకు నచ్చనిది, నువ్వు మెచ్చనిది ఏమన్నా కఠిన హృదయం ఏమన్నా ఎక్కడైనా ఉందేమో దేవా, దాన్ని కూడా కంప్లీట్ గా తీసివేసి మెత్తటి మాంసపు హృదయాన్ని నాకు దయచేయి అని సాక్షాత్తు దావీదే ప్రార్థన చేసుకున్నట్లుగా కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. సో మనం కూడా సిద్ధపడాలి. ఎందుకంటే సాక్షాత్తు దేవుడి యొక్క హృదయానుసారుడైన దావీదే ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఎంత అండి? ఓకే, అందుకని కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుంది, చదువుకున్నామా? 95వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. దేవుడి యొక్క శక్తి కూడా ఎట్లా ఉంటుందో చూడగలుగుతాం అక్కడ. 1 నుంచి 95, 1 నుంచి చదువుదామండి స్పీడ్ గా. కీర్తన గ్రంథము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. ఓకే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. గమనించండి ఇక్కడ. రండి, యెహోవాని గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞతాస్తుతులు, ఇది కఠిన హృదయం గురించి కాదు కానీ మెత్తటి మాంస హృదయం కలిగిన వారి గురించి ఈ మాట. దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా రావాలి. అయ్యా, నీవు చక్కటి పునరుత్థాన దినం ఇచ్చావు, ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడావు, నా పనుల్లో తోడుకున్నావు, నేను చేసేటువంటి బిజినెస్ లో, నేను చేసేటువంటి ఉద్యోగంలో నాకు చక్కటి అయ్యా డబ్బునిచ్చావు, చక్కగా లాభాన్ని ఇచ్చావు, నా బిడ్డలకు తోడుకున్నావు, నా కుటుంబాన్ని రక్షించావు, నా భార్యకు తోడుకున్నావు. ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆయన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు సన్నిధిలో మనం అడిగేడే వారిగా ఉండాలి. ఎంతమంది దేవుడి సన్నిధానానికి ఆ రీతికి వస్తారండి? ఏదో హర్రీ బర్రీగా ఏదో వెళ్ళాలి, సండే వెళ్ళాలి, ఏదో వినాలి, ఏదో రావాలి, అంతే కాదు. కానీ దేవుణ్ణి స్తుతించుకుంటూ స్తుతిగానాలు చేయించు. ఎందుకంటే ఆయన మన రక్షణ దుర్గమై ఉన్నాడు. ఓకే, ఆయన మనకు రక్షణ దుర్గమై ఉన్నాడు. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయడము, యెహోవా మహాదేవుడు, దేవతల అందరిపైన మహత్యం కలిగిన మహారాజు. స్థలములు ఆయన చేతిలో, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగ చేశాడు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాడు. ఆయన హస్తములు భూమిని నిర్మించాడు, ఆయన హస్తములు భూమిని నిర్మించాడు. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము. ఓకే, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి నిత్తము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ముందు చూడండి, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సంతోష గానాలు చేస్తూ కీర్తనలు పాడుచు దేవుడి సన్నిధిలోనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కృతజ్ఞత అర్పణలతో దేవుడి సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇది దైవ భక్తి.
దేవుడి అందులో ఉన్నటువంటి భయభక్తులు కలిగిన బిడ్డలు చేసేటువంటి పని. ఓకే, అంత మాత్రమే కాదు కానీ మన దేవుడి యొక్క గొప్పతనాన్ని చక్కగా ఇక్కడ రాయటం జరిగింది. మహాదేవుడు భూమిని అగాధాన్ని సృష్టించాడు, సముద్రములు ఆయన చేతి పనులు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని ఇదంతా చెప్పి, ఇప్పుడు మీరు ఆయన మాట వినినట్లయితే ఇది మీరు చేయకూడదు. ఏది మీరు ఇది చేయకూడదు? అరణ్యమందు మోరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్పా దినమునందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను, ఇక్కడ చూడండి భక్తుడు చెప్తున్నాడు, అరణ్యమందు అంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఓకేనా? మస్పా మెరీబా ఇది మీకు తెలిసే ఉంటుంది, పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలు. ఇప్పుడు దీని గురించి చెప్పను, కానీ ఆ టైంలో దేవుణ్ణి ఎంతగా శోధించారంటే, దేవుడి యొక్క గొప్ప కార్యాలను చూసి, దేవుడి యొక్క 10 తెగుళ్ళు చూసి, దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటం చూసి, 40 సంవత్సరాలు అద్భుత రీతిగా పోషించటం చూసి, బైబిల్ చెప్తుంది వారి చొక్కా చినగలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. 40 సంవత్సరాలు ఆ రీతిగా దేవుడు వాళ్ళని కంటికి రెప్పలాగా, పగలు మేఘస్తంభమై, రాత్రి దీపస్తంభమై చక్కగా వాళ్ళని సిద్ధపాటు చేసుకొని చక్కగా నడిపించుకుంటూ వస్తే, వారు దేవుడి మీద ఎదురు తిరుగుతారు. కఠిన హృదయం. కఠిన హృదయం అని సింపుల్ మీనింగ్ దాన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చా అంటే, దేవుడు చేసిన మేలును గుర్తించకపోవటమే కఠిన హృదయం. దేవుడు చేసిన అద్భుతాలను గుర్తించకపోవటమే కఠిన హృదయం. ఒకవేళ కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు కఠిన హృదయం అవుతాం. ఎందుకై అవుతామంటే, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనం ఏంటంటే కఠిన హృదయం కలిగిన వారిగా మారిపోతాం. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఉంటే నాకు ఈ సమస్య వస్తుందా, దేవుడు ఉంటే ఇది జరుగుతుందా అని మనం కొన్నిసార్లు దేవుడిని క్వశ్చన్ చేస్తాం, దేవుడిని శోధిస్తాం. అది చాలా తప్పండి. దానికి బదులు నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు చేసిన మేలుని, ఒక్క మేలైనా నీ జీవితంలో దేవుడు చేసి ఉంటాడు. చిన్న మేలైనా సరే దానిని జ్ఞాపకం చేసుకో. దానిని బట్టి దేవుణ్ణి స్తుతించు. కఠిన హృదయాన్ని తీసివేసి, దేవా ఆ చిన్న కార్యంలో నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి, ఆ చిన్న కార్యంలో నువ్వు చేసిన మేలుని బట్టి నీకు స్తుతులయ్యా అని నువ్వు మంచి హృదయం కలిగిన వాడవై దేవుణ్ణి స్తుతించినట్లయితే, నీకున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి శ్రమ నుంచి ఆయన విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్పా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకున్నది. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గంలో తెలుసుకొనలేరని అనుకుంటేని. ఓకే, కావున నేను కోపించిన వీరెవ్వరు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి, నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని దేవుడు తన కోపంలో దేవుడు ప్రమాణం చేసుకున్నాడంటే, ఎంత డేంజరస్ థింగో ఈ కఠిన హృదయం ఒకసారి గమనించండి. అందుకనే సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది. 28వ సామెతలు 28:14 చదువుతాము. సామెతలు 28:14. Proverbs 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొని వాడు కీడులో పడును. గమనించండి సంగమా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ధన్యుడు అనే వర్డ్ ఇంగ్లీష్ లో బ్లెస్డ్ అని ఉంటుందండి. ఈ ధన్యత అనేది చాలా సార్లు మన తెలుగులో అయితే ధన్యుడు ధన్యత అని ఉంటుంది. ఎందుకంటే మన కీర్తనలో 1వ అధ్యాయంలో కూడా చూస్తే దివారాత్రం యెహోవా వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క ధన్యత ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లో బ్లెస్డ్ అని ఉంటుంది, కానీ ఆల్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్లెస్సింగ్ ఉంటుంది. నీకు దేవుడి యొక్క అద్భుతమైన బ్లెస్సింగ్స్ నువ్వు చూడాలి, దేవుడి యొక్క దీవెన నిజంగా నీ జీవితంలో రుచి చూడాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది కనుక నువ్వు కలిగి ఉంటే కఠిన హృదయం ఎంత మాత్రం నీ హృదయంలో బాగుండదు. నిత్యము భయం కలిగి, చూడండి ఉన్నమాట, ప్రవర్తించువాడు ధన్యుడు అంటే అది ఆశీర్వాదము. హృదయమును కఠినపరచుకుని వాడు కీడులో పడడు. హృదయాన్ని కఠినపరచుకున్న వాడు కీడులో పడిపోతాడండి.
కీడులో పడిపోతాడు. అందుకని మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. కఠినపరుచుకున్నట్లయితే చాలా ప్రాబ్లం, కీడులో పడిపోతామంట, సమస్యలో పడిపోతాం, ఇబ్బందులో పడిపోతాం. మనము ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నువ్వు పోరాడినది శరీరంతో కాదు కానీ లోకనాథ అంధకార శక్తులతో. మనము ఈ మాటలు ఎక్కడ చూస్తామంటే ఎఫీసీలో చూస్తాం. అందుకనే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని అక్కడ చూస్తాం. అంటే గమనించండి, నీవు ఈ పోరాటంలో దేవుడి యొక్క క్రియని, దేవుడి యొక్క శక్తిని మర్చిపోయి నీవు పోరాడినట్లయితే నువ్వు కఠిన హృదయం కలిగిన వాడిగా అవుతావు. కానీ దేవుడు చేసిన మేలును నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుడికి ఆ బ్యాటిల్ని అప్పగించినట్లయితే, దేవుడికి ఆ యుద్ధాన్ని కనుక అప్పగించినట్లయితే దాని నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఒకవేళ లేకుండా నీకు నువ్వే కనుక ఫైట్ చేసుకొని నీకు నువ్వే కనుక కఠిన హృదయం అయినట్లయితే నీవు కీడులో పడిపోతావు, సమస్యల్లో ఇబ్బందుల్లో పడిపోతావు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తారు. మార్కు సువార్త 6:52. అయినను వారి హృదయం కఠినమైన కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. గమనించండి, మరలా చదువు ఒక్కసారి. అయినను వారి హృదయం కఠినమైన కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. చూడండి, ఇది జనరల్ గా మనుషులందరికీ అప్లికేబుల్ అయ్యేటువంటి స్టేట్మెంట్ యేసయ్య ఇక్కడ చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనం గనక ఆ అధ్యాయంలో గనక చూసినట్లయితే, కొంత పై పోర్షన్ లో గనక చూసినట్లయితే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పురుషులకి పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు తృప్తిగా తినగా ఇంకా 12 గంపలకి ఎత్తినట్లుగా మనం ఆల్మోస్ట్ 41వ వచనంలో చూస్తాం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలకు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఇది దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి అనేది ఇంపాసిబుల్ థింగ్. దేవుడు మన జీవితాల్లో సామాన్యంగా కృతజ్ఞత కలిగినటువంటి క్రిస్టియన్స్, భయభక్తులు కలిగినటువంటి దేవుడి బిడ్డలు ఎట్లా ఉంటారంటే, ఒక్క మేలు చేసినా గానీ దేవుడికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తారు, దానిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ జరిగినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యము ఇంకా ఆ మనుషులు ఏ రీతిగా గుర్తు పెట్టుకోవాలి, దేవుడు ఎంత శక్తిమంతుడు, ఇది దేవుడు వలన మాత్రమే సాధ్యము, మనుషుల వలన కాదు, మాంత్రిక శక్తుల వలన కాదు, దేవాతి దేవుడే మెస్సయ్యే ఈ రీతిగా వచ్చి చేశానని వాళ్ళ హృదయంలో వాళ్ళు విశ్వసించాలి. కానీ కొన్ని దినాలైన వెంటనే వాళ్ళు దాన్ని మర్చిపోతారు. నువ్వు ఎప్పుడైతే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని, దేవుడు చేసిన మేలు నువ్వు మర్చిపోయినట్లయితే స్లోగా నీలో కఠిన హృదయం అనే రూటు మొదలవుతా ఉంది. అందుకని యేసయ్య అంటున్నారు, అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. అంటే ఆ రొట్టెలను గూర్చిన సంగతి మర్చిపోయాడు, దేవుడు చేసిన అద్భుతం గురించి మర్చిపోయాడు. అర్థమవుతుందా? దేవుడు చేసిన మేలుని, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మనము మర్చిపోకూడదు. నీకు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఇరుకైనా సరే, ఆయన చేసిన గొప్ప దాని గురించి ధోని నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఓకే, ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఎందుకు విభ్రాంతి? దేవుడు కదా, దానికి విభ్రాంతి చెందాల్సిన పని లేదు కదా. ఎందుకంటే ముందులోనే 5 రొట్టెలు 2 చేపలను అద్భుత రీతిగా మార్చిన దేవుడు కదా. అంటే వీళ్ళు ఇంకా విశ్వసించట్లేదు, వీళ్ళు ఇంకా ఏంటంటే కఠిన హృదయం కలిగిన వారే అంటున్నారు. దేవుడి యొక్క ఆ యొక్క స్ట్రెంగ్త్ ని, దేవుడి యొక్క ఆ యొక్క ప్రభావాన్ని, దేవుడి యొక్క ఆ శక్తిని గుర్తించలేకపోతున్నారు. ఆ రీతిగా మనం ఉండకూడదు. ఆ రీతిగా మనం ఉండినట్లయితే చాలా ప్రమాదకరం.
కఠిన హృదయం కలిగిన వారిగా మనం ఉండకూడదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొంచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? జనరల్ గా ఈ లోకంలో క్రీస్తు దగ్గరికి చాలా మంది ఎందుకు వస్తారా అంటే కేవలము ఇక్కడ రొట్టెలంటే భోజనం. ఈ లోక సంబంధమైన వాటి విషయమయ్యే క్రీస్తుని వెంబడిస్తారు కానీ క్రీస్తుని క్రీస్తుగా వెంబడించేవారు తక్కువ. నేను మరలా చెప్తున్నాను, క్రీస్తుని ఎందుకు వెంబడిస్తారయ్యా అంటే ఈ లోకంలో ఏదో ఒక అవసరం, రోగాన్ని తీరుస్తాడను, రోగాన్ని స్వస్థపరుస్తాడను, లేకపోతే ఆర్థికంగా బ్లెస్ చేస్తాడను, సమాధానం ఇస్తాడను, శాంతి ఇస్తాడను, ఈ లోక అవసరాల కొరకు మాత్రమే వెంబడించే క్రిస్టియన్స్ చాలా ఎక్కువ. కానీ క్రీస్తు దేవుడు, నిజమైన దేవుడు, లోకరక్షకుడని ఆయనను వెంబడించేవారు తక్కువ. అర్థమవుతుందా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు ఆ మనస్సు కలిగి ఉండొద్దు, ఆ హృదయం కలిగి ఉండొద్దు. నేను నిజమైన దేవుడను, నేను రోషము కలిగిన దేవుడను, నన్నుగా ఆరాధించే ప్రజల కోసం పరలోకం నుండి నేను ఆశగా చూస్తున్నాను. అర్థమవుతుందండి? సో మనం ఏంటంటే ఎంతసేపటికి ఈ అవసరం తీర్చాలా, ఇది చేయాలి. దేవుడు ఇవన్నీ చేస్తాడు, చేసి చూపించాడు కూడా. వీటన్నిటికంటే నిత్యము ఆయన్ని దేవుడుగా ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక మాట చదువుకుందామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 8, 9. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక్కతిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అన్నారు. కఠిన హృదయము కలగటం వల్ల కలిగినటువంటి ఒక గొప్ప శాపము ఈ లోకానికి ఏమిటంటే డైవర్స్. దేవుని జనాంగమా, విడాకులు, డైవర్స్ అనేది ఈ లోకంలో ఎట్లా వచ్చిందో తెలుసా అండి? కఠిన హృదయం. దేవుడు చెప్తున్నాడు, మోషే మీకు ఈ పరిత్యాగ పత్రిక ఎందుకు ఇవ్వాలంటే మీ హృదయ కాఠిన్యత వలన మాత్రమే. కానీ మరలా చదువు మాట, దేవుడు ఆది నుంచి అలాగ చదువు. ఆయన అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఆది నుండి అలాగు లేదు. హృదయ కాఠిన్యత ఏం చేస్తుంది తెలుసా అండి? భార్యాభర్తలని విడదీస్తుంది. ఆత్మీయ హృదయ కాఠిన్యత ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తు నుంచి నిన్ను వేరు చేస్తుంది. ఆత్మీయ హృదయ కాఠిన్యత ఏం చేస్తుందంటే క్రీస్తు నుంచి నిన్ను వేరు చేస్తుంది. వాగ్దాన దేశం నుంచి నిన్ను వేరు చేస్తుంది. వాగ్దానం దేశం వెళ్లకుండా అది నీకు స్టంబ్లింగ్ బ్లాక్ గా ఉంటుంది, పెద్ద అడ్డుగోడగా ఉంటుంది. దీని విషయం మనం జాగ్రత్త పడాలి. లోకానికి వచ్చిన గొప్ప శాపం ఏంటయ్యా అంటే డైవర్స్, కఠిన హృదయం. ఎంత డేంజరస్ గమనించాలి. ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి లోకానికి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఏది? మరణం. ఆదాము చేసిన అతిక్రమం వల్ల మరణం. ఇప్పుడు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా కానీ శాపం యొక్క ఆ తీర్పు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తారు. అర్థమవుతుందా? అందుకనే మన యేసుక్రీస్తుని కడపటి ఆదాముగా పోలుస్తారు. ఒకని అతిక్రమం వలన ఈ లోకానికి మరణం ఏ రీతిగా వచ్చిందో అదే రీతిగా ఒక్కని విధేయత వలన యేసుక్రీస్తు విధేయత వలన నీకు నాకు జీవం వచ్చిందని లేఖనం సెలవిస్తుంది. ఈ కఠిన హృదయం మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మరలా హెబ్రీలోనికి వెళ్దామండి. హెబ్రీలోనికి వెళ్దాము. 13వ వచనం, 3:13 చదువు. 12 నుంచి కూడా చదువు. 3:12 నుంచి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. గమనించండి, ఇది సంఘానికి చెబుతున్న మాట అండి, అన్ని జనులు కాదు.
సంఘానికి పౌలు చెప్తున్న మాట, సహోదరులారా జీవము జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి, అంటే మనం చూసాం, మీ హృదయ కార్యం వల్ల మాత్రమే పరిత్యాగ పత్రిక, అంటే ఆ విడాకులు అనేది వచ్చింది, అది మోషే ద్వారా ఇవ్వబడిందని యేసయ్య చెప్తున్నాడు. నువ్వు యేసు క్రీస్తుని అంగీకరించి యేసు నామములో బాప్తిసం తీసుకున్నావంటే నువ్వు పెండ్లి కుమార్తెగాను, యేసయ్య పెండ్లి కుమార్తెగాను, మీరు ఒకరికొకరు ఏంటంటే జతపరిచిన వారిగా ఉండాలి. అర్థమవుతుందండి? సో ఒకవేళ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, సహోదరులారా జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒక్కవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకున్నది. నేడు మీరు ఆయన శబ్దమును విడిన ఎడల ఓకే, కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమున ఒకరికొకడు బుద్ధి చెప్పుకున్నది. ఈ రోజుల్లో బుద్ధి చెప్పుకునే వాక్యాలు చెప్తే సంఘాలకు రాదు, చర్చలు మానేస్తారు. ఎప్పుడు బ్లెస్సింగ్స్ 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 కావాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆశీర్వాదానికి పుట్టాము, ఆశీర్వాదానికి పిలువబడ్డాము, కానీ శాపానికి కాదు. దానికంటే ప్రాముఖ్యంగా ఏంటంటే బుద్ధి చెప్పుకోవటం కావాలి, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఏవైతే దేవుడు చెప్పాడో, ఒకవేళ మనలో ఉన్నటువంటి ఒక మాట అంటాడు, అటువంటి వేరు మీలో ఏమైనా మొలిచినేమోనని నేను భయముతో ఈ మాటలు చెప్తున్నానని పౌలు ఒక మాట చెప్తాడు. ఈ మాటలు మరి మీరు విన్నారో, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో విన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనకి వినిపింప చేస్తున్నాడు. చక్కగా ఏంటంటే ఒకవేళ ఇటువంటి హృదయము మనము ఉన్నామో లేదో మనకు తెలియకపోయినప్పటికీ దేవుని యందు మోకరించి ప్రార్థించి దావీదులాగా, దేవా ఈ హృదయాన్ని నా నుంచి దూరపరచు, మెత్తటి మాంస హృదయం నాకు దయచే అని ప్రార్థించినట్లయితే దేవుడు తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకని మరలా చదువమ్మా, 15వ వచనం చదువమ్మా. అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతకు మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉండును. మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా, చూడండి, గట్టిగా. మీరు అనుకుంటున్నట్టండి, యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నా మార్గము ఇరుకు మార్గము, దానిలోనికి ప్రవేశించడానికి చాలా మంది ట్రై చేస్తారు, కానీ అందరూ కనుగొనలేరు, కొద్ది మంది మాత్రమే. మై వే ఇస్ వెరీ నేరో అండ్ వెరీ క్లోజ్. చాలా ఇరుకు మార్గం. గమనించారా? ఇక్కడ సాక్షాత్తు పౌలు ఎవరికి చెప్తున్నాడు? సంఘానికే చెప్తున్నాడు. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకి, ఒకవేళ అంతము మట్టుకంటే చివరి దాకా పట్టుకోలేదంటే మిస్ అయిపోతాం. చివరి దాకా పట్టుకోకపోతే మనము మిస్ అయిపోతాం. ఎందుకని అంతం వరకు చేపట్టిన ఎడల క్రీస్తులో పారివారిమై ఉంటాము. గమనించండి దైవ జనాంగమా, క్రీస్తులో పారివారమై ఉంటాం. ఈ అవిశ్వాసము అనేది ఎందుకు వస్తుంది? నేను ముందు చెప్పాను, కఠిన హృదయం వల్ల అవిశ్వాసం వస్తుంది. కఠిన హృదయము, అవిశ్వాసము లేకపోతే అపనమ్మకం ఉండటం వల్ల ఏమొస్తుంది? అవిధేయత వస్తుంది. అందుకనే నెక్స్ట్ వచ్చిన చదువు. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఓకే, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. అవిధేయులు కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చూశారు కదండి, వాగ్దాన దేశమైన కానాన్ని ఎవరు స్వతంత్రించుకోలేరు. అన్యులు కాదండి, సాక్షాత్ ఇజ్రాయేల్ ప్రజలు, యాకోబు యొక్క సంతతి, ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడినటువంటి ప్రజలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఒకటి కఠిన హృదయం, 2 అవిశ్వాసము, 3వది అవిధేయత. ఇవి చాలా ప్రాబ్లమాటిక్ అండి. నీకు తెలియదు, అది నీకు తెలియకుండానే ఈ మోరుస్తా ఉంది. ఎందుకు ఈ మాటలో దేవుడు ఇంతగా వినిపింప చేస్తున్నాడు తెలుసా? మీరు గమనించండి, పౌలన్నీ కూడా ఏంటంటే ఈయన మాటలుగా చెప్తాడు, కానీ ఈ మాటలు సాక్షాత్తు ఎవరు చెప్తున్నాడు తెలుసా అండి?
పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసిందే. కానీ పరిశుద్ధాత్ముడు స్పెసిఫిక్ గా కొన్ని చోట్ల సాక్షిగా ఉంటాడు. మీరు గమనించినట్లయితే ఈ మాట ఇంకొక చోట పరిశుద్ధాత్ముడు కూడా ఇంకొక చోట చూడగలుగుతాం. ఎక్కడ ఉంటుందంటే ఆ మాట, ఎస్, ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 10-14 చదువుక. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత, యేసుక్రీస్తు కలవరి శిలువలో అర్పించిన అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారంటే మనల్ని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అనే అతను ఒక పర్సన్, ఈజ్ ఎ పర్సన్. గాడ్ హెడ్ లో హీ ఈస్ ద థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఈజ్ ఫాదర్, సెకండ్ పర్సన్ ఈజ్ జీసస్, థర్డ్ పర్సన్ ఈజ్ హోలీ స్పిరిట్. నీకు బైబిల్ అంతట్లో కూడా పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉండదు కానీ తక్కువగా ఉంటుంది. ఈవెన్ దో ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. ప్రతి లేఖనము కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాసినప్పటికీ స్పెసిఫిక్ గా పరిశుద్ధాత్ముడు కొన్ని చోట్ల మాట్లాడుతున్నాడు. అందుకోసం ఈ వాక్యం మీకు చదివించాను, గమనించండి. ఇప్పుడు ఈ మాటలు అనేది పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యంగా సంఘానికి చెప్తున్నాడు. మీరు కఠిన హృదయమై కలిగి ఉండొద్దు, అవిశ్వాసులై ఉండొద్దు, అవిధేయుతులై ఉండొద్దు. ఇంకొక మాట చదువుతా, 4 చదువమ్మా, 4వ అధ్యాయం, ఏప్రిల్ 4:1 నుంచి చదువు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. తప్పిపోవు భయము కలిగి ఉండాలండి ఈ విషయంలో, ఈ 3 విషయాల్లో. మేబీ నీకు కొన్ని బలహీనతలు ఉండొచ్చు, నువ్వు పడవచ్చు, మళ్ళా దేవుడి సన్నిధిగా కొంచెం ఒప్పుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ఫైన్. బట్ ఈ విషయంలో మటుకి భయము కలిగి ఉండాలి. ఒకవేళ తప్పిపోతామేమో. ఇంకా చదువమ్మా. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను. చూడండి, గమనించండి సంగమా, వారికి ప్రకటించబడినట్టు మనకు కూడా సువార్త ప్రకటించబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. చూడండి, ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తా. మా టైం ఎంత అయింది? 5 minutes. ఓకే, గమనించండి. వాక్యం అనేది ఎప్పుడు కూడా సజీవం కలిగింది, నో డౌట్. కానీ కొంతమందికి పనిచేసింది, కొంతమందికి పనిచేయదు. ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద వర్డ్, దట్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని బట్టే వాక్యం పనిచేయట్లేదు, కానీ వాక్యంలో ఎటువంటి ఏది అంటే ఏ తప్పు లేదు, కానీ మన విశ్వాసంలో ఉండేటువంటి ఆ మెజర్ అనేది మన యొక్క జీవితంలో వాక్యం అనేది క్రియ జరగకుండా చేస్తుంది. ఇది మీరు గమనించాలి. చూడండి, అక్కడ వాళ్ళకు ప్రకటించినట్టు మనకి సువార్త ప్రకటించబడింది, కానీ వారితో విశ్వాసము గలివారై కలిసి ఉండలేదంట. అందుకని వారి జీవితంలో వాక్యం అనేది నిరర్థకమైంది. ఏమిటి ఈ వాక్యం నిరర్థకం అవటం అంటే, వాక్యము దేవుడు వాగ్దానం చేశాడు వాక్యం ద్వారా. ఏమని? మిమ్మల్ని అందరినీ కూడా నేను వాగ్దాన దేశమైన కానానుకు తీసుకెళ్తానని. కానీ అందరిలో కొంతమంది మాత్రమే విశ్వసించి, వారు మాత్రమే వాక్య ప్రకారంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక వారు వాగ్దాన దేశమైనటువంటి కానానుకు వెళ్ళారు, కానీ మిగిలిన వారు వెళ్ళలేదు. ఎందుకంటే వారి విషయంలో వాక్యం అనేది నిరర్థకమైంది, ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే వారు అవిశ్వాసులై, అవిధేయులై, కఠిన హృదయులై దేవుణ్ణి అగైన్ అండ్ అగైన్ ఏంటంటే శోధించటం వలన ఆ వాక్యం అనేది వారి జీవితాల్లో పని చేయలేదు. మనం కూడా అనేక సార్లు ప్రార్థనలు చేస్తాం, అయ్యా ఇది తగ్గాలి, ఇది జరగాలి, దీని విషయమై, కానీ వర్కౌట్ అవ్వదు. కానీ దేవుడు వాక్యం సజీవం కలిగింది. యేసు పొందిన దెబ్బల చేత స్వస్థత, యేసు ఆశీర్వదిస్తాడు, తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలను ఉండే కదా, కానీ నా జీవితంలో ఎందుకు నెరవేర్చబడటం లేదంటే వాక్యం నాలో నిరర్థకం ఎందుకు అవుతుందయ్యా అంటే
కఠిన హృదయము, అవిశ్వాసము, అవిధేయత. దీని విషయమై మనం ఎంతైనా జాగ్రత్త పడవలసి ఉంది. ఇంకొక మాట చదివి నేను క్లోజ్ చేస్తానండి. 6వ వచనం చదువు, 4:6. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము కనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను, నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో ఒక దినమును నిర్ణయించుచున్నాడు. చూడండి గమనించి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము. అందరూ కాదండి, మరలా చదువుతున్నాను ఈ మాట. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుక. కొందరే. ఎవరా కొందరు? ఎవరా కొందరు? ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు వారు. కానీ ఎవరైతే విశ్వాసం కలిగి, ఎవరైతే మెత్తటి మాంస హృదయం కలిగి, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారందరూ కూడా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. దేవుడు పరిశుద్ధాత్మను చెప్తున్నాడు, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల కఠినపరచుకొనకుడి చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడను ఒక నిర్ణయించున్నాడు. తర్వాత 11వ వచనం చదువు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవ్వడును పడిపోకుండా అవిశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. కాబట్టి దేవుని సంగమా, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవ్వడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదు. మనం అనుకుంటామండి, జస్ట్ 2 minutes నేను క్లోజ్ చేస్తాను. మనం అనుకుంటాము, నేను చాలా ఎక్కువ ప్రార్థన చేస్తాను, నాకు బైబుల్ చాలా చక్కగా తెలుసు, నేను ఎన్నో సంవత్సరాల ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాను. ఎస్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఫైన్. అయితే మీరు గమనించండి, కఠిన హృదయము, అవిశ్వాసం అనేది ఎంత డేంజరస్ ఈ ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు శిష్యులు ఉన్నారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, చనిపోయిన వాళ్ళని లేపటం చూశారు. అనేకమైన లోకంలో ఎన్నడూ జరిగిన సంఘటనలు యేసయ్యతో ఉంటూ, యేసయ్యతో తింటూ 3.5 సంవత్సరాలు జర్నీ చేశారు. అటువంటి వారే ఈ కఠిన హృదయము, అవిశ్వాసం కలిగి ఉన్నారు. వారు నీవు కలిగి ఉంటే, అవునా, వారే అటువంటి అవిశ్వాసము, అటువంటి కఠిన హృదయం కలిగి ఉంటే నీవు నేను ఎంత? యేసయ్యతో కలిసి నడిచిన అనుభవం మనకు తక్కువ, అవునా? అటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములు చూసినటువంటి అనుభవం తక్కువ. ఓకే, మనము ఇంకా ఎంత కఠిన హృదయము, ఎంత అవిశ్వాసం కలిగి ఉంటాము ఒకసారి గమనించండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తారు. మార్కు సువార్త 16వ అధ్యాయం, ఐ థింక్ మార్కు సువార్త 16:14 చదువు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. చూడండి అండి, సాక్షాత్ నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు భయం వేసింది. నాకు అనిపించింది, మనం దేవుడు మన జీవితాల్లో చిన్న చిన్న కార్యాలు చేస్తేనే ఇట్లా చేస్తాం కదా. దేవుడితో 3.5 సంవత్సరాలు వాళ్ళు ఆ రీతిగా ఉండి ఎందుకు వారు అపనమ్మకం కలిగి ఉన్నారు? ఎందుకు వారు కఠిన హృదయం కలిగి ఉన్నారు? అర్థమైందా? సో ఒక్కసారి గమనించండి ఎంత డేంజర్. దేవుడు వారిని ఏటి విషయమే గద్దించట్లా, ఈ 2 విషయమే, అపనమ్మకము, కఠిన హృదయమే గద్దించారు. కాకపోతే వారిలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే వారు విధేయత కలిగిన వారు. విధేయత కలిగి దేవుడు ఒక్క మాట, రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తున్నప్పుడు వాళ్ళకున్నటువంటి పోషణ, వాళ్ళకున్నటువంటి బిజినెస్ మొత్తం వదిలేసి యేసయ్యను వెంబడించారు. అందువల్ల దేవుడు భూలోకాన్ని తల్ల క్రిందులు చేసేటువంటి గొప్ప అపోస్తులుగా పరిశుద్ధ ఆత్మ ద్వారా మాత్రమే చేశారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే చేశారు. అర్థమవుతుందండి? సో వారే అట్లా ఉంటే నీవు నేను ఎంత? ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టిస్తాను కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒక హెచ్చరికగా,
ఒక దిద్దుబాటుగా సరి చేసుకోమని చక్కగా దేవుడు మీతో నాతో మాట్లాడాడు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందామా? దేవుడిని ఈ రోజు అడుగుదామా? అయ్యా నిజమేనయ్యా, అయ్యా నీ శిష్యులే, అయ్యా 3.5 సంవత్సరాలు నీతో ఉన్న శిష్యులే, గొప్ప కార్యాలు చూసిన శిష్యులే, సముద్రం మీద నడుచుట చూసిన శిష్యులే, అయ్యా హృదయ కాఠిన్యత, అపనమ్మకం కలిగి ఉండారయ్యా. మేము ఏ పాటి వారం ప్రభువా, అయ్యా నీవు నాయన మాకు మేలు చేస్తే నిన్ను స్తుతిస్తాం, ఏదన్నా కీడు జరిగితే నిన్ను దూషిస్తామయ్యా. అయ్యా 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 నా తండ్రి, నాయన పాపపు లోకంలో మేము జీవిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి, అయ్యా నాయన మిమ్మును వేరు చేసేటువంటి ఈ కఠిన హృదయము, ఈ అపనమ్మకము మాలో ఎంత మాత్రం ఉండకూడదయ్యా. అవిధేయత ఎంత మాత్రం ఉండకూడదయ్యా. ఒకటి వేలతో తీసివేసేయండి. పరిశుద్ధాత్ముడా సహాయం చేయి, పరిశుద్ధాత్ముడా సహాయం చేయి. అందరం కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవిద్దామండి. నేను ప్రార్థన చేస్తున్నాను. విధేయత తండ్రి తీసివేయనైనా జీసస్ సహాయం చేయి. పాపనమ్మకం అసలే ఉండకూడదు నాయన. యేసయ్యా నీకు వందనాలు. కఠిన హృదయం, అవిధేయత, అపనమ్మకం ఇవన్నీ మాలో తీసివేయ పరిశుద్ధున్నాయి. యేసయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం. ఎన్న వాక్యం కొరకు ఏదైనా కొరకు నీకు తండ్రి ప్రతి బిడ్డ అయ్యా చిన్న కోడికలు మీరు చేస్తున్న కార్యం చేసుకునే చేయండి ఆంటీ గారు, ప్రార్థన చేయండి ఆంటీ గారు. ఒక ఓవర్ టు పాపయ్యక్క. ఓకే నాన్న. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు. మాతో మాట్లాడిన దేవుడు, మాలో ఉన్న కఠిన హృదయం తీసివేయండి ప్రభా. రాతి గుండెకు ప్రభా మాంసము గుండెని దయచేయండి నాయన. దేవా, మేము నీకు లోబడే హృదయం మాకు దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి, అపనమ్మకమును మా నుండి తీసివేయండి. మీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన ఈ వర్తమానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసుని దాసురాలని దీవించి వారి మినిస్ట్రీ కొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారం ఈ విధంగా మా మధ్యకు వచ్చి మాకు మంచి వర్తమానం అందిస్తున్న ఎలీషా గారిని, సరళ మేడం గారిని దీవించండి ప్రభా. మా కుడికిలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. పేరు పేరున మీరు దీవించండి ప్రభా. దీన్ని విస్తరింపజేసి అనేకులు ప్రతి వారము వాక్యం వింటుకు, ప్రతిదినం మీ సన్నిధిని అనుభవించుటకు కృప దయచేయమని యేసునామంలో వినయముగా వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. జాలీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారనుకుంటా. పర్లేదు ఆంటీ గారు, మీరు చేశారు కదా. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సరిపోద్దా? సరిపోతుంది. ఓకే. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందంతట నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయిన తండ్రి. ఆమేన్. ఆమేన్. నిజమా ఆంటీ? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి కుటుంబానికి, మరి ముఖ్యంగా డాక్టర్ సరళ గారికి నిత్యము తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్.